హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. చూడండి, మన రెసిపీ చాలా చక్కగా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, రైస్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఎగ్స్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్, క్యారెట్, క్యాబేజ్, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, కొరియాండర్. మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా బాగా కడుక్కున్న తర్వాత మనం ఈ రైస్ని నానబెట్టుకోవాలి. 2 to 3 అవర్స్ ముందే నానబెట్టుకోండి. మీకు రైస్ అనేది చాలా మంచిగా వస్తుంది, అన్నం అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అందుకే మనం ఇలా 2 to 3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. దీనికనే కాదు, మీరు దేనికైనా ముందే నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అన్నం అనేది. సో ఇలా నానబెట్టుకోండి రైస్ని. తర్వాత ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని బాగా స్టిర్ చేసుకోండి. ఇలా బాగా స్టిర్ చేసుకోండి. దీనికి మనం బోన్లెస్ చికెనే వాడాలి. బోన్లెస్ చికెన్ తెప్పించుకోండి. అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. ఇది కూడా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇంకొక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా ఏదైనా సరే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం స్టిర్ చేసి పెట్టుకున్న ఎగ్స్లో నుంచి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. 1 to 2 టేబుల్ స్పూన్స్ వాడచ్చు. మీరు అలా కలుపుకున్నప్పుడు తెలుస్తుంది మీకు ఎంత క్వాంటిటీ అనేది పడేది అని చెప్పేసి. మనకి డీప్ ఫ్రైకి ఎలాగైతే ఉండాలో అలా చూసుకోండి. ముక్కలకు బాగా పట్టుకునేలాగా ఇలా మంచిగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోండి. రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నా సరే ఒక 1 అవర్ పెట్టుకోండి. అలా అయితే పీసెస్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇలా 4.5 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. మీరు ఎంత రైస్ తీసుకుంటే ఆ 1 గ్లాస్కి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చాలు. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకంటే అన్నం పులుపులుగా వస్తుంది కాబట్టి, ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొల్లుగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకున్నాను నేను. తర్వాత ఒక మూత మూసుకోండి. నీళ్ళు అనేవి ఇలా పొంగొచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఇలా ఆవిరి రాగానే ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం బియ్యం మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం బియ్యం వేసాక ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి.
మనకు రైస్ అనేది చాలా బాగా వస్తుంది. అన్నం అయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కూల్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటిని ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అలా అయితే బాగా ఉడికిపోతాయి పీసెస్. హై ఫ్లేమ్ పెట్టుకోకండి. ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి. చూడండి ఈ కలర్ రావాలి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అన్ని ముక్కల్ని. ఈ పీసెస్ ఉట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్కి ఈ వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి తీసుకోలేదు. స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అన్నమాట. ఇంకా గార్లిక్ అండ్ జింజర్ చిన్న చిన్న పీసెస్ తీసేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి పక్కకి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఇట్టెక్కాక జింజర్ గార్లిక్ వేసేసుకోండి. ఇలా సన్నగా తరుక్కొని చిన్న ముక్క అన్నమాట, ఎక్కువగా వేసుకోవద్దు. గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఒక బిగ్ సైజ్ అయినా సరే, 2 స్మాల్ సైజ్ అయినా సరే. తర్వాత క్యారెట్ పీసెస్ వేసుకోండి. ఇవన్నీ నేను పొడవుగా తరుక్కున్నాను, మీ ఇష్టం ఎలా అయినా తరుక్కోవచ్చు. క్యాబేజ్ వేసుకోండి. క్యాప్సికమ్ వేసుకోవాలి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. దానికి బదులుగా నేను గ్రీన్ చిల్లీస్ వాడాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేసుకొని, వెజిటేబుల్స్ అన్ని బాగా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇదంతా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని పక్కకి జరుపుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఎగ్ ఏదైతే మిగిలిందో అది వేసేసుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇలా స్మాష్ చేసేసుకోండి. ఆ ఎగ్ని ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా ఎగ్ ప్లస్ వెజిటేబుల్స్ అన్నీ ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సాసింగ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. సాసెస్ అన్నీ ఎగ్కి వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకోండి, అంత బాగా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనం ఈ రైస్లోకి వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎక్కువ కలపకండి, అన్నం విరిగిపోతుంది. సో ఇలా కలుపుకోవాలి. చూడండి నేను చూపించే విధంగా కలుపుకోండి. ఫైనల్గా నేను ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నాను. మనకు బాగా కనిపిస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. చూడండి రెసిపీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా చేసి చూపిస్తాను మీకు ఆ రెసిపీస్ అన్నీ.
మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా బాయ్ బాయ్. నేను మీ లహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.